చిచ్చా ఏ చిచ్చా కరా చూస్తారు కదా ఫ్రెండ్స్, వీని నేను చిచ్చా అని పిలుచుకుంటా. వీడు ఎంత ఎక్కువ తిప్పుకోడు అంటే వీడిని జర్ర ఇట్లా గాలి వదిలినామంటే రచ్చ రచ్చ పుడత వేసి రంగమ్మ చేసేసి వస్తాడు. మా అయ్యనేమో దీన్ని వడ్లకరా అని తిరుగుతాడు. నాకేమో జర తిరుగుతానే మంచిగా ఉంటుందని నాకు. నేను మా అయ్య లేని చూసి వదిలినా. ఇది చూడు ఇప్పుడు మా అయ్య లేని టైంలోనే వచ్చింది. ఇక మా అయ్య లేడు కదా అని చెప్పి నేను స్నానం అయితే చేపిస్తున్నా. అది కూడా ఉత్తర కాదు, డవ్ షాంపూ పెట్టి చేపిస్తున్నా. డవ్ షాంపూతో తెలుసు ఎంత నురుగు వస్తుందో. ఇక నురుగు ఎట్లా వస్తుందో మీరే చూడరు. కానీ నురుగు కన్నా ముందు ఈ చూడరు ఇప్పుడే బాగున్నాయి. నేను ఇప్పుడు ఇలా స్నానం చేపిస్తున్నాను, దానికి తెలుసు. దానికి ఇప్పుడు పార్టీ వస్తుంది. అది పోయింది. వీడు ఎట్లా అనుకోడంటే ఇప్పుడు దీనికి కానా పీనా దోనా జోబీ నేనే తీసుకుంటా. ఇక అవన్నీ తీసుకుంటాను ఇంక తెలుసు కాబట్టి అక్కడికి ఇది ముడ్డి కూడా కనిపించుకుంటున్నా నాతో. ఏమో బాయ్ ఏదేమన్నా కానీ ఈయన మీద ఎక్కువ ప్రేమ చూపిస్తే ఈ పక్కనే ఇంకో కుట్రీది ఉన్నది చూసినా, దానికి ఎట్లుంటుందంటే ఈ దీన్నే చూసారు నన్ను కూడా అన్నట్టు ఉంటుంది. మనకు అట్లేముండదు, అన్ని కాస్ట్ ఒకటే. అని ఏంటంటే బ్రీడింగ్ డెవలప్మెంట్ చేద్దామని దీన్ని పెంచుతున్నా. ఇక చూడాలి ఎంత దూరం తీసుకోవచ్చు, ఏం చేస్తారు. ఎదింగ్ అయితే 3 పూటలు తిండి ఉంటుంది, మంచి వాటర్ ఫీడింగ్, కుట్టి దానా గడ్డి దవాన్స్ ఉంటుంది. ఇక పాల ఫీడింగ్ అయితే రీజనబుల్గా 1 మంత్ కిందనే ఆగిపోయింది, ఆపేసినాము. ఎందుకంటే అలా మమ్మీ మళ్ళా కట్టాలి కదా, ఇట్లా అనిపిస్తుంది. చూసారు వాడు ఎంత పోతాడైనా నా మాట ఉంటాడు. వాళ్ళు చిచ్చా అంటే వండుతాడు. మనం చిచ్చా ఉంటే చిచ్చా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయరు. మీ దగ్గర కూడా ఇట్లాంటి చిచ్చాగాడు ఉంటే కామెంట్ చేయరు. మాట వినేటోడు ఉంటే కామెంట్లో మంచి మాటలు చెప్పురు. చిచ్చా అనే పేరు ఎట్లుందో కూడా చెప్పురు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక మా వాడు తీసుకోడు మా వాళ్ళు.